జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా సినిమా ప్రేమికులందరూ కూడా ఒక రకమైన పిచ్చిగా ఎదురు చూస్తారనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాలు ఆ రేంజ్లో ఉంటాయి. ముఖ్యంగా ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి సినిమా చేస్తున్నారు అని ఒక చిన్న న్యూస్ బయటకు వచ్చినా కూడా అప్పటి నుంచే ఫ్యాన్స్ అందరూ కూడా ఈ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఫ్యాన్స్ పెట్టుకున్న ఆ ఎక్స్పెక్టేషన్స్కి మించి అంతకు హైగాని ఇంకా సినిమాని మనందరికీ అందిస్తారు తప్ప ఏమాత్రం కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ సినిమాకి అయితే డిసప్పాయింట్మెంట్ ఉండదు. సో ఇప్పుడు మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఇప్పటి వరకు స్టూడెంట్ నంబర్ 1 నుంచి RRR సినిమా వరకు అయితే ప్రతి ఒక్క సినిమా కూడా ఒక మైల్ రాయిని దాటింది అనుకోవచ్చు. అండ్ RRR సినిమాతోని వరల్డ్ వైడ్గా కూడా ఆస్కార్ లెవెల్లో కూడా విన్ సాధించారు, ఒక అవార్డు సాధించారంటే మరి ఆ సినిమా ఎంత మంచి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అండ్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఎవ్వరూ కూడా ఊహించని కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఇప్పుడు ఏ సినిమా చేయబోతున్నారో, ఏ లైన్ తీసుకున్నారో అంటే ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రని ఆధారంగా చేసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో చాలా మటు కూడా మనకు సావిత్రి గారు లాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు వచ్చాయి. కాకపోతే ఇప్పుడు చేసినటువంటి ఈ వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఒక పితామహుడిలాగా ఎన్నో ఎనలేని సేవలు చేసి ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తించుకొని అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు కూడా ఆయన పేరు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఆయన పేరుతోని అవార్డ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. సో అందరికీ తెలిసిన వ్యక్తే దాదా సాహెబ్ ఫాల్కే. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్ని సేవలు చేశాడో అందరికీ తెలుసు. అండ్ భారతదేశం నుంచి మొట్టమొదటి సినిమాని తెరకెక్కించింది కూడా ఆయనే. సో ఆయన పేరుతోనే ఆయనైతే 1870లో పుట్టారు. అదేవిధంగా 1944లో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన కొన్ని సంవత్సరాలకి ఆయన పేరు మీద ఒక అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అలాంటి ఒక గొప్ప వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పితామహుడైనటువంటి ఆ వ్యక్తి గురించి ఎవ్వరూ కూడా మర్చిపోవాల్సిన అవసరం లేదు. అందుకోసమని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం కూడా ఆయన పేరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన పేరు మీద దాదాసాహెబ్ ఫాల్కే అని అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు అలాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క క్యారెక్టర్ని, ఆ పాత్రని పోషించడానికి జూనియర్ ఎన్టీఆర్ అయితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అనే విధంగా రాజమౌళి అనుకోవడం. ఎందుకంటే ఆయన ఒక పాత్రని పోషిస్తున్నాడంటే నటించాడు అనే బదులు ఆ పాత్రకి జీవం పోసాడంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన చెప్పే డైలాగ్స్ కావచ్చు, ఒక డైలాగ్ చెప్తే ఖచ్చితంగా మనము భావోద్వేగంతో లోనయ్యేటువంటి కొన్ని అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. సో అంత విధంగా ఆయన ఒక పాత్రకు ప్రాణం పోస్తాడు. కాబట్టి దాదాసాహెబ్ ఫాల్కే గారి యొక్క పాత్రకి ఈయనే సెట్ అవుతాడు. ఈయన చేస్తేనే ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా మంచి గుర్తింపు సాధిస్తుందని టీం వాళ్ళు కూడా అనుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇంకా కొద్ది రోజుల్లోనే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తామని కూడా చెప్పారు. ఏదేమైనప్పటికీ ఒక రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా రాబోతుందంటేనే ఫ్యాన్స్ అందరూ కూడా నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా సినిమా ఉంటుందా లేదా, మరి ఈ కాంబినేషన్కి మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.